హైదరాబాద్ లో క్రైమ్ ఎక్కువ పెరుగుతుంది. కుకట్పల్లిలో చిన్నపిల్లల్ని చంపేయడం, 10 ఏళ్ళ అమ్మాయిని చంపేయడం, అది చంపింది కూడా 10వ తరగతి అబ్బాయి. దీన్ని ఎలా ఏ విధంగా చూడొచ్చు? కేవలం సోషల్ మీడియా వల్లే ఇవన్నీ అవేర్నెస్ వల్ల చనిపోయారు, లేదా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం చనిపోయారు అనుకోవచ్చు? సోషల్ మీడియా వల్లే అయ్యారు. ఆ, ప్రతి ఒక్కడికి చిన్న ఫోన్, ఆడికి ఆ ఫోన్ ఎలా కొనుక్కున్నాడో కూడా తెలియదు అంట. అది అవును. 15,000 రూపాయల ఫోన్. అది ఉమ్, వాళ్ళ అమ్మ అడిగిందంట, ఈ ఫోన్ ఎక్కడదరా అంటే చెప్పలేదంట. ఉమ్, ఆ ఫోన్ ఎట్లా కొన్నాడో కూడా అడిగి తెలియదు. ఉమ్, అలా ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఉమ్, నాన్న అత్త కొద్దిగా తాగుడంట, ఆమెటే బయటికి వెళ్ళేదో పని చేసుకుని వచ్చేటంట. ఉమ్, వీడు స్కూల్ కొన్ని రోజులు వెళ్తాడంట, కొన్ని రోజులు వెళ్ళాడంట. ఉమ్, అట్ట తింటా ఉంటే బాగానే ఉంటాడంట. అంత ఎక్కువ భయపడినంత పిల్లోడు కాదంట. ఉమ్, మరి ఎందుకు మరి అట్లా చేశాడు? మళ్ళీ అది కూడా 2 నెలల ముందు ఆ చిట్టీలో రాసుకున్నాడంట. ఉమ్, చిట్టీలో క్లారిటీగా రాసుకుని పెట్టింది వెళ్ళాడంట. పిల్ల పాపం హాలిడే మీద ఇంటికి వచ్చి ఉందంట. ఉమ్, పేరెంట్స్, వాళ్ళ పిల్ల పేరెంట్స్, ఆయన పొద్దున ఏదో జాబ్ కేర్ మన సనత్ నగర్ లోనే ఏదో షాప్ లో చేస్తాడంట. మెకానిక్ దాంట్లో చేస్తాడంటే పొద్దున్న వెళ్ళిపోతాడంటే ఈవినింగ్ వస్తాడంట. అలా వాళ్ళ ఆవిడ కూడా ఏదో షాప్ లో ఏదో చెప్పారు, హాస్పిటల్ లో చేసేదని చెప్పారు. ఆమె వెళ్ళిపోయింది. పిల్ల ఒక్కటే ఉందంట, టీవీ చూస్తా కూర్చుందాక. వీడు వెళ్ళాడు, బ్యాట్ తీసుకున్నాడో మరి ఉండి పగల కొట్టారన్నారు. ఉండి ఏం మగల ముందు వెళ్ళి బ్యాట్ తీసుకున్నాడంట. బ్యాట్ తీసుకుని బయటకు వచ్చేస్తానంటే ఈ పిల్ల దొంగ దొంగ అని అరిసిందంట. అరిసి కూడా పరిగెత్తుకుంటూనే వస్తుంటే కాలర్ పట్టుకుందంట వెనకమాల. కాలర్ పట్టుకున్నాక ఆ పన్న వెనక్కి కొట్టేసి వీడు ఆల్రెడీ చాకు పెట్టుకుని వెళ్ళాడంట చిన్నడు. ఆ చాకు పెట్టి మనం పొడిచేసాడు. మరి ఆ భయంతో పొడిచాడా ఎట్లా ఏందనేది అర్థం కాదు. అట్లా ధైర్యంగా చెబుతున్నాడంట. ఇదంతా జరిగింది మొత్తం పోలీసుల ముందు చెప్పాడంట. బుక్ లో దొరికిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు? ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న ఉండాడంట, వాళ్ళ అక్కయ్య వాళ్ళు అందరూ ఉండారంట. ఇంట్లోకి వెళ్తుంటే అది ఏమైంది, బట్ట ఏదో అడ్డం పెట్టుకుని లోపలికి వెళ్ళి బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి స్నానం చేసి వాషింగ్ మిషన్ లో బట్టలు తీసి దానిలో వేసేసాడు. మరి అంత తెలివి ఎట్లా వచ్చిందో మీరే ఆలోచిస్తారు. సోషల్ మీడియా, యూట్యూబ్ అన్నిట్లో మనం అన్నట్టు ఆ సిరీస్ లో, ఓటీటీలో అన్నిట్లో రావడం వల్ల మరి ఆ ఫోన్ కొన్నాడు, వీళ్ళకి నెట్ బ్యాలెన్స్ ఎట్టా చేపిస్తున్నారు. మరి ఇప్పుడు ఎట్టా ఉందంటే రెంట్ కొత్తే చాలు వైఫై ఫ్రీ అన్నట్టు ఉంది హైదరాబాద్ పరిస్థితి. మనం చూస్తున్నాం కొన్ని చోట్ల. మరి దాని ప్రభావం మరి ఏమైనా కానీ ఆ పిల్లోడు మరి అట్టా చేయటం ఒక బాధే. సొసైటీలో పిల్లలు అలా తయారవుతున్నారు. పేరెంట్స్ కూడా తగిన చర్యలు తీసుకోవాలి. సెల్ ఫోన్ కి ఎంత దూరం ఉంచితే అంత మంచిది. 18 సంవత్సరాలు నిండేదాకా సెల్ ఫోన్ జోలికి వెళ్ళనీయకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం చూస్తున్నాం. కాబట్టి మీరు కూడా తల్లిదండ్రులు కూడా ఇంటికి వెళ్ళినా ఆ ఫోన్ ఆపేయండి. ఫోన్ ఆపేసి ఇంట్లో పిల్లలతో మాట్లాడతాం. చదువుల గురించి ఆ 2 గంటలు మీరు ఉండే 2 గంటలు ఉండే సాయంకాలం ఆ 2 గంటల్లో ఆ ఆలోచన ఉన్నది. అంతేగాని మీరు ఇంటికి వెళ్ళినాక మనకి ఇప్పుడే ఖాళీ దొరికింది లేని ఇన్స్టాగ్రామ్ లో చూస్తా ఉంటే పిల్లల్ని వదిలేస్తే ఇలా తయారవుతున్నారు. మనం పక్కన చూడాలి. ఇది ఒక్కటే అనుకోవద్దు, రేపు మనకైనా జరగచ్చు, మన పక్కనాలకైనా జరగచ్చు. ఆలోచన చేయాలి తల్లిదండ్రులు. అట్లాగే గురువులు కూడా పిల్లలకి సెల్ ఫోన్ల గురించి భయం ఇట్లా జరుగుతుందనే ఒక అవగాహన వాళ్ళలో వచ్చేటట్టు చేయాలి. తగిన చర్యలు గవర్నమెంట్ కూడా తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటివన్నీ జరగదు. తీసుకునే అవకాశం ఉందా? చట్టాలు రావాలి. ఈ ఒక్కదానితో ఆగదు. ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా గవర్నమెంట్ కాడి నుంచి తల్లిదండ్రులు, గురువులు అందరూ దీని మీద చర్యలు అనేవి తీసుకోవాలి. మరి సినిమా డైరెక్టర్లు కూడా వెబ్ సిరీస్ లో డైరెక్ట్ చూపించేస్తున్నారు కదా, ఇలా చంపాలి, ముక్కలు నరకాలి. సినీ ఫీల్డ్ ఏడుందో చెప్పు నీకు. సినీ ఫీల్డ్ ఏడుంది? పడిపోయే దగ్గర కరోనా దగ్గర నుంచి సినీ ఫీల్డ్ అనేది పడిపోయింది. నువ్వు సినీ ఫీల్డ్ అనడానికి హక్కు లేదు, అర్థమైందా? సినీ ఫీల్డ్ అనటానికే లేదు. జరుగుతుంది ఎన్ని క్రైమ్లు ఎన్ని జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ ఆపేశారు చూసావా? సేమ్ అట్లాగే ఇన్స్టాగ్రామ్, వెబ్ సిరీస్, ఇంకో కొద్దిగా లోకల్ ఉన్న ఇవన్నీ ఇవి ఆపేస్తే ప్రభావం ఉండి దీని మీద చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. పోయే పేరెంట్స్ కోరాలి, గురువులు హెచ్చరించాలి. మొత్తం గవర్నమెంట్ అనేది తగిన చర్యలు తీసుకోవాలి. అంటే ఎక్కువ జరుగుతా ఉన్నాయి కదా మరి. అవునా, చూస్తున్నాం కదా. ఆ పిల్లాడు చెబుతున్నాడు, ఆడు అసలు అంత భయపడతలేదు. పోలీస్ స్టేషన్ కి చూసాను పిల్లాడిని, ఆడు అసలు భయపడతల్లా, దజ్జా కూర్చున్నాడు. అసలు ఆడికి భయం లేదు, ఆడి మొహంలో మార్పు లేదు, ఏం లేదు. ఏదిరా ఎందుకు చేసేవారు ఇదంతా అంటే ఫోన్ లో చూసాను. ఏ ఫోన్ లో చూసాను? యూట్యూబ్ లో వచ్చిందన్న పబ్లిక్ గా చూస్తున్నాడు. యూట్యూబ్ లో చూసానని చూస్తున్నాడు. కానిస్టేబుల్ అన్న అడుగుతుంటే మరి అట్లా ఉంది పరిస్థితి. వాటి మెంటల్ పరిస్థితి అది వరకు ఎలా ఉందంటారు? కొద్దిగా ఆకలి పిచ్చి ఎప్పుడు బయట తిరుగుతూ ఉండేవాడు అంట. క్రికెట్ అంటే ఇష్టం అంట.
ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడి దగ్గర బ్యాట్ ఉండేది అక్కడ. ఆ బ్యాట్ ఇమ్మని అనేవాడు అంట ఆడుకోవడానికి. అంటే బ్యాట్ కోసం చంపేసరికి ఇంకా వేరే కోణం ఉందంటారా? వేరే కోణం లేదనిపిస్తుంది ఎందుకంటే ఆ పిల్ల కూడా ఇక్కడ ఉంటలే పిల్ల కాదు. అది దగ్గర 3 సంవత్సరాలేనంట పిల్లకి. 3 సంవత్సరాల్లో కూడా 1 సంవత్సరం నుంచి ఈ తమ్ముడు గాని అన్న ఇద్దరు కలిసి తిరగటం గాని, క్రికెట్ ఆడటం, బయటకు వచ్చి ఆడటం గాని అట్లా. వీళ్ళింటికి వాళ్ళింటికి అట్లా ఇట్లా నాకు వాడు దూకి వచ్చాడంటే మరి వాడు గ్రేటే కదా. అది నేను బ్రో నువ్వు